Hello everyone, welcome back to the brand new program of Disha. So this Disha is a free daily mains answer writing series for the TGPSC group 1. ఎవరైతే TGPSC అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డెవలప్డ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ TGPSC ఫర్ దేర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే, సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ TGPSC గ్రూప్ 1 మెయిన్స్. అండ్ ఎవ్రీ డే దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వన్ మెయిన్స్ క్వశ్చన్. ప్రతిరోజు కూడా మీకు మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ద్వారా ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా ద క్వశ్చన్ విల్ బి అప్లోడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అండ్ ఆల్సో ఎట్ ద ఈవినింగ్ 7 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనకి, ఎస్పెషల్లీ ఏదైతే మోడల్ ఆన్సర్ ఉంటుందో ఆ మోడల్ ఆన్సర్ పీడిఎఫ్తో పాటు ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మేము ఈవినింగ్ 7 PM కల్లా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్ ఆఫ్ దిశా ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద TGPSC గ్రూప్ 1 మెయిన్ స్టూడెంట్స్. సో ఇక ఆలస్యం చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? రైట్. సో ఒకసారి ప్రశ్న జాగ్రత్తగా చూడండి. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద రోల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇన్ మిటిగేటింగ్ దిస్ ఇంపాక్ట్. డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇంప్రూవింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ టు ఎన్షూర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి. ఓకే, సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, స్కోప్ ఏంటి. ఓకే, సో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మనం అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది వాటి మీద ఉంటుంది అనేటువంటి అంశాల మీద ఛాలెంజెస్ని, అదేవిధంగా ఆపర్చునిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తూ ఏ విధంగా ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎట్లా సాధిస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఏమడుగుతున్నారమ్మా. సో వీ హ్యావ్ టు అనలైజ్ దిస్ ఎంటైర్ క్వశ్చన్. ఓకే, సో జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, సో ఇట్ వాజ్ ఏ 10 మార్కర్ క్వశ్చన్. సో 10 మార్కుల ప్రశ్నగా దీన్ని ఇవ్వడం జరిగిందమ్మా. సో వీ నీడ్ టు రైట్ ఇన్ 200 words, 200 పదాల్లో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో TGPSC మీ నుంచి అట్లీస్ట్ 2 to 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చేసి దట్ విల్ బి అరౌండ్ 12 minutes. 12 నిమిషాల్లోపు మీరు ఆన్సర్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా మనకి క్వశ్చన్ ఫస్ట్ ఇచ్చినప్పుడు యూ నీడ్ టు అండర్లైన్ ద కీవర్డ్స్. ఖచ్చితంగా కీవర్డ్స్ని మీరు ఫస్ట్గా అండర్లైన్ చేసుకున్నట్టయితే సో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ని మీరు ఈజీగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. వాటితో పాటు సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని ఈ యొక్క EIA ప్రాసెస్ ద్వారా మనం నల్లిఫై చేసుకోగలుగుతాం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇందులో మనకి సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రిగార్డింగ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ EIA ప్రొసీజర్. సో ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యొక్క ప్రొసీజర్ని ట్రాన్స్పరసీగా, అకౌంటబుల్గా ఉంచాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో ఛాలెంజెస్ని మనం నల్లిఫై చేసుకుంటూ, ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని గ్రాప్ చేసుకుంటూ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాసెస్ వైపు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఇది యొక్క క్వశ్చన్ యొక్క ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఇంట్రడక్షన్. సో క్వశ్చన్కి ఎట్లా ఇంట్రడక్షన్ ఇవ్వాలో మనం చూద్దాము. సో లెట్ us సీ ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలో మనం చూద్దామమ్మా. ఇక్కడ సో మన కీవర్డ్ ఏంటి, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో EIA యొక్క ప్రాసెస్ని, EIA గురించి మనం బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద EIAని మనం మాట్లాడదాము. అండ్ హౌ దిస్ EIA విల్ యాక్ట్స్ యాజ్ ఏ టూల్ టు ఐడెంటిఫై ద రిస్క్. ఓకే, ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడంతో పాటు ఏ విధంగా ఈ యొక్క డిజాస్టర్స్ని ఏ విధంగా మనం రెడ్యూస్ చేసుకోగలుగుతాము, అక్కడ ఉన్నటువంటి మిటిగేషన్ ఏ విధంగా చేయగలుగుతాము అనేటువంటి అంశాలను కూడా మనం జోడించాల్సి ఉంటుంది. సో రిగార్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం ఏదైనా చేపట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని మనం క్యారీ అవుట్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు హ్యూమన్ వెల్బీయింగ్, ఎస్పెషల్లీ సో కల్చరల్ యాజ్ వెల్ యాజ్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ EIA ప్రాసెస్ టు ఎన్షూర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ద్వారా మనం ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎకానమీని మనం వన్ సైడ్ మెయింటైన్ చేస్తూ ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ ఎట్లా చేస్తామనేటువంటి అంశాన్ని ఇక్కడ బ్లెండ్ చేస్తూ కన్క్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో కన్క్లూజన్ షుడ్ బి నాట్ మోర్ దాన్ 3 to 4 lines. ఓకే, 3 నుంచి 4 lines కంటే ఎక్కువ రాయొద్దు. అరౌండ్ 30 to 40 words లోపే మనకి ఇంట్రడక్షన్ అనేది అయిపోవాలి.
ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. అండ్ నౌ లెట్ us కమ్ టు ద బాడీ. ఒకసారి బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా డిస్కస్ చేయాలో చూద్దాం. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కామన్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్. ఓకే, ఎన్వైరన్మెంటల్ అంటే పర్యావరణం సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. ఎస్పెషలీ డీఫారెస్టేషన్, అడవులను నరికివేయడం కానివ్వండి. ఓకే, సాయిల్ ఇరోషన్. సాయిల్ ఇరోషన్ అంటే ఏంటమ్మా? సాయిల్ అనేది ఓకే విపరీతంగా టాప్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోవడం, హ్యూమస్ని కోల్పోవడం, ఇట్లాంటి దాన్ని ఏమంటాం? సాయిల్ ఇరోషన్ అంటాము. దాంతోపాటు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఎస్పెషలీ మనకి ఇండియా ఈజ్ ఏ వెరీ వెరీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ అనమాట. సో ఇండియాలో మనకి చాలా ప్రాంతాల్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నీ కూడా ఓకే సో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీసీస్ యొక్క డైవర్సిటీ మనకు తగ్గుతుంది. సో ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా ఫోనాకి మనకి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. దాంతోపాటు మేజర్ ఛాలెంజ్ అయినటువంటి పొల్యూషన్ ఆస్పెక్ట్ని కూడా మనం ఇక్కడ డీల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ఇంపాక్ట్. ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క డీఫారెస్టేషన్ కానివ్వండి, అదేవిధంగా సాయిల్ ఇరోషన్ కానివ్వండి, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, పొల్యూషన్, వీటి వల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సో దాన్ని మనం ఏ విధంగా మన యొక్క డెసిషన్ మేకింగ్ అథారిటీ ద్వారా, మన యొక్క మిటిగేటివ్ స్ట్రాటజీస్ ద్వారా ఎట్లా నల్లిఫై చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. అండ్ హౌ ద ఈఐఏ, ఎస్పెషలీ ఈఐఏ యొక్క సిగ్నిఫికెన్స్ని, స్కోప్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ద్వారా ఎన్వైరన్మెంటల్ రిస్క్ని మనం ఈ యొక్క ప్రాజెక్ట్స్లో మనం తగ్గించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఈ యొక్క ఈఏఏ ప్రాసెస్ ద్వారా మనం ఈ యొక్క రిస్క్స్ని మనం మిటిగేట్ చేస్తాము, మినిమైజ్ చేస్తాము అనేటువంటి అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఏ విధంగా ప్రాజెక్ట్స్ని ఆల్టర్ చేయాలి, ఏ విధంగా మిటిగేషన్ స్ట్రాటజీస్ని మనం మెయింటైన్ చేస్తే నష్ట నివారణ అనేది చాలా వరకు తగ్గుతున్నటువంటి సూచనలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎస్పెషలీ మనకి ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో మెనీ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తాము. సో ఫస్ట్ వన్ విల్ బి ద పొలిటికల్ విల్ కానివ్వండి. మనకున్నటువంటి రీసోర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ ఫైనైట్, దే ఆర్ నాట్ అన్లిమిటెడ్. ఖచ్చితంగా ఇవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా ఆప్టిమల్గా ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా మనం మాట్లాడదాం. అండ్ ఫైనల్లీ డెసిషన్ మేకింగ్ అథారిటీలో పబ్లిక్ పార్టిసిపేషన్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉండి తీరాల్సిందే. ఓకే, సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆర్ పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా? సో ఎంటైర్ ఈఏఏ ప్రాసెస్ అనేది ఇన్కంప్లీట్గా ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల సో మనకి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఓకేనా? అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ హౌ దీస్ ఛాలెంజెస్ విల్ అండర్మైన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఈఏఏ. సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఈ ఛాలెంజెస్ అన్ని ఏ విధంగా తన ఎఫెక్టివ్నెస్ని తగ్గిస్తాయి అనేటువంటి అంశాలను కూడా మనం చూద్దాం. అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మిటిగేటివ్ స్ట్రాటజీస్. ఖచ్చితంగా వీ హ్యావ్ టు సజెస్ట్ వేస్ టు స్ట్రెంగ్తన్ ద ఈఏఏ అసెస్మెంట్. దానికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, లిమిటెడ్ రిసోర్స్ని ఆప్టిమల్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి, పొలిటికల్ విల్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం యూజ్ చేస్తూ ఫైనల్గా టెక్నాలజీ యొక్క రోల్ని మనం మాట్లాడుతూ, సో టెక్నాలజీని యూజ్ చేస్తూ లైక్ రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, జీఏఎస్ కానివ్వండి, ఓకే, లేదా బిగ్ డేటా అనాలిసిస్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా? సో యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది 100% పెరుగుతుంది. ఓకే, సో ఇట్లా ఓవరాల్గా మనం ఎంటైర్ స్కోప్ ఆఫ్ ద ఈఏఏ ప్రాసెస్ని, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ని, ఓకే, మిటిగేటివ్ స్ట్రాటజీస్ని కూడా మనం డిస్కస్ చేస్తూ బాడీని అయితే ముగిద్దాము. ఓకేనా? సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో ఎంటైర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఓకే, సో ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఫైనల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ద ఛాలెంజెస్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ వే. సో ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం క్యాపిటలైజ్ చేసుకొని ఓకే ఆపర్చునిటీస్ ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. దీంతో పాటు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యొక్క ప్రాసెస్ని ఏ విధంగా ఎన్హాన్స్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎట్లా మలచాలి. ఓకే, సో ఎఫెక్ట్గా మలిచిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా? సో మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నామో సో దట్ ఈస్ గోయింగ్ టు బి మూవింగ్ టువర్డ్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది. దీంతో పాటు మనకి ఏమవుతుందమ్మా? సస్టైనబుల్ డెవలప్మెంట్ బ్రింగ్స్ ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్, ఎస్పెషలీ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్గా టాపిక్ని అయితే కన్క్లూడ్ చేసుకుందాము. అరౌండ్ 3 to 4 లైన్స్లో మనం ఓవరాల్గా మాట్లాడితే సరిపోతుంది. అంటే దట్ టు 30 to 40 వర్డ్స్లో డిస్కస్ చేస్తే దట్ విల్ బి ఎనఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని, బాడీని ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఓకే, 1 by 1 ఎట్లా పాయింట్స్ అన్ని మెన్షన్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనం చూసాం. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ ఎట్లా రాయాలో కూడా మనం డిస్కస్ చేసాము. ఓకే,
So before going to the class discussion, so let me have a small announcement for you. So ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో అవర్ సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ఈస్ కమింగ్ విత్ ఏ ఎస్ఐ ప్రోగ్రామ్. సో దిస్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఇస్ ఏ కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ ద టీజీపీఎస్సీ. ఎవరైతే టీజీపీఎస్సీ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఒక తలంపుతో ఉన్నారు, సో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కాంప్రహెన్సివ్గా దాదాపుగా మనం ఈ యొక్క ఎస్ఐ ప్రోగ్రాంలో 25 థీమ్స్ని మనం డిస్కస్ చేస్తాము. ఓకే, దట్ విల్ బి అరౌండ్ 25 థీమ్స్ ద్వారా ఈ యొక్క ఎంటైర్ ఎస్ఐ ప్రోగ్రామ్ మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో వీఆర్ కవరింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ ద ఎస్ఐ ప్రోగ్రామ్ విత్ మల్టిపుల్ డైవర్సిటీ టాపిక్స్. ఓకే, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ సాయిరామ్ సార్ ఈజ్ అవర్ మెంటర్. సో సాయిరామ్ సార్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ హెల్పింగ్ యూ టు జనరేట్ ద కంటెంట్. ఓకే, సో ఎస్ఐని ఎట్లా మనం స్టార్ట్ చేయాలి, ఓకే, యానోడోట్స్ ఎక్కడ వాడాలి, ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది, స్టోరీ నరేషన్ ఎట్లా చేయాలి, ఓకే, సో స్ట్రక్చరైజ్డ్గా ఎస్ఐని ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశాల మీద మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందమ్మా. అండ్ ఆల్సో హీ విల్ మేక్ యూ టు డూ ద బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్. ఖచ్చితంగా బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, సో ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ ఎట్లా మనం ఆలోచించాలి, ఓకే, ఏ విధంగా మనం స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి మైండ్లో అనేటువంటి అంశాల మీద కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు సో యానోడోట్స్ అనేటువంటివి ఎక్కడ వాడాలి, కోడ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, ఏ విధంగా డేటాని మనం ఫర్నిష్ చేసుకోవాలి, ఓకే, అదేవిధంగా ఇంపార్టెంట్ ఫోల్డర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో థీమ్కి తగ్గట్టుగా మనకి రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ కానివ్వండి, రెడీమేడ్ కన్క్లూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా మీకు హ్యాండ్ మేడ్, ఓకే, టైలర్ మేడ్ అప్రోచ్ ద్వారా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో క్లాసెస్ విల్ కమెన్స్ ఫ్రమ్ ద 24 జూన్. ఆల్రెడీ క్లాస్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యామా. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వెంటనే ఈ యొక్క నెంబర్ కాల్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. ద ఫీజ్ ఈజ్ ఓన్లీ 2499. ఓకే, 2499 రూపాయలు మాత్రమే. సో ఫీజు అనేది మళ్ళీ రివైజ్ అవుతుందమ్మా. సో యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, ఓకే, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని వెంటనే అయితే జాయిన్ అవ్వండి. ఓకే, సో ప్లీజ్ వాచ్ ద ప్రోగ్రామ్. ఒక 2 రోజులు చూసి మీరు ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. సో ప్రోగ్రామ్ యొక్క వర్త్ ఏంటో ఖచ్చితంగా ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ అండ్ క్రాక్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ ఏ వెరీ వెరీ స్మార్ట్ వే. ఓకే, సో నౌ లెట్ us proceed to the introduction of this question. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలో మనం చూద్దాం. సో లెట్ us start with the environmental impact assessment. ఓకే, కీవర్డ్ అయినటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని తీసుకొని మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో లెట్ us talk about the నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ మనం తీసుకుందాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద నిజాం సాగర్ ప్రాజెక్ట్. సో దిస్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఈస్ బిల్డ్ ఆన్ ద రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, దట్ ఈస్ మంజీరా. సో గోదావరి యొక్క ఉపనది అయినటువంటి మంజీరా నది మీద దీన్ని నిర్మించడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ పీపుల్కి ఇది లైఫ్ లైన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో వైల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ దే డిడ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దిస్ బికేమ్ ఏ క్రూషియల్ టూల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్. ఓకే, సో ఏ విధంగా మనకి పొటెన్షియల్ రిస్క్ అనేవి మనం ఉన్నాయి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేటువంటి అంశాన్ని చెప్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే డ్యామ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి. ఓకే, సో డ్యామ్ కన్స్ట్రక్షన్ మనం చేసినప్పుడు ఏమవుతుందమ్మా, సో వెన్ యూఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, సో దీనివల్ల ఏమవుతుంది, వన్ సైడ్ ఎన్వైరన్మెంట్ విల్ బీ ఇంపాక్టెడ్. సో పర్యావరణం నష్టం జరుగుతుంది. సో లాట్ ఆఫ్ డీఫారెస్టేషన్ జరుగుతుంది, సాయిల్ ఇరోషన్ ఏర్పడుతుంది. ఓకే, సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత స్థలాన్ని కోల్పోవడం కానివ్వండి, నిరాశ్రయులు అవ్వడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎస్పెషలీ వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ వెల్బీయింగ్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్తో పాటు సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా అసెస్ చేయాల్సి ఉంటుంది. సో బై అసెసింగ్ దిస్ ఇంపాక్ట్ అండ్ వీ హ్యావ్ టు ప్రపోజ్ ద మెజర్స్ ఆఫ్ మిటిగేషన్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఏ విధంగా ఛాలెంజెస్ ఉంటాయనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. దాంతోపాటు మిటిగేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా ఒక కాంప్రహెన్సివ్గా మల్టీ డైమెన్షనల్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందమ్మా. సో దిస్ ఈఐఏ ఎన్షూర్స్ దట్ ప్రాజెక్ట్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్. ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ నిర్మించినా కూడా దానికి 100% ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదో వాటి ద్వారా ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా అన్సస్టైనబిలిటీ అనేది మనం చూస్తాము. సో దానివల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కానివ్వండి, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఖచ్చితంగా అన్సస్టైనబుల్ మేనర్లో మనకి జరిగిందంటే సో అక్కడ మనకి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కరెక్ట్గా జరగలేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇంట్రడక్షన్ షుడ్ బి మోర్
నాట్ మోర్ దాన్ 3 to 4 లైన్స్, 3 నుంచి 4 లైన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అ థంబ్ రూల్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ దిస్ ఆన్సర్, ఒకసారి బాడీలోకి వెళ్ళినట్టయితే సో ఏ విధంగా బాడీని మనం స్ట్రక్చర్ చేయాలి, సో ఏ విధంగా 1 by 1 పాయింట్స్ని మనం ఎన్లిస్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో ఎస్పెషలీ వైల్ డూయింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వల్ల మనకి ఏమవుతుందమ్మా, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతుంది. ఎస్పెషలీ లైక్ డిఫారెస్టేషన్ అంటే ఏంటమ్మా, చెట్లు నరికేయడం కానివ్వండి, సాయిల్ ఇరోషన్ కానివ్వండి, ఓకే, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, అక్కడ ఉన్నటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో, ఫ్లోరా అండ్ ఫౌనా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నంబర్ తగ్గిపోవడం, అదేవిధంగా వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడం, బ్రీడింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో బయోడైవర్సిటీని మనం కోల్పోతాము. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి పొల్యూషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఇట్లాంటి పొల్యూషన్స్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా మనకి కనబడుతుంది. సో దీన్ని మనం అరికట్టాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు డూ ద ఈఏఏ ప్రాసెస్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ టు ఇవాల్యుయేట్ ది ఇంపాక్ట్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల జరిగేటువంటి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి, సో వాటికి ఏ విధంగా మనం ఆల్టర్నేటివ్స్ని ప్రపోజ్ చేయగలము అనేటువంటి అంశాల మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. దాంతోపాటు స్టేక్ హోల్డర్స్ యొక్క ఇన్పుట్స్, ఓకే, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కానివ్వండి, విలేజర్స్ కానివ్వండి, నియర్ అండ్ అరౌండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఒపీనియన్ కూడా డెసిషన్ మేకింగ్ అథారిటీలో ఖచ్చితంగా మనం తీసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ప్రాజెక్ట్ని మనం సస్టైనబుల్గా ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ కింద దీన్ని మనం తీసుకునేటువంటి, ఓకే, సో మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకేనా, సో టు మేక్ ద ప్రాసెస్ ఆఫ్ ఈఏఏ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఎన్వైరన్మెంటల్ రిస్క్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ రిస్క్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దిస్ ఈఏఏ విల్ ఏబుల్ టు హెల్ప్ ద డెసిషన్ మేకర్స్, ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో, ఎస్పెషల్లీ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, పొలిటికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో డెసిషన్ మేకర్స్ విల్ అండర్స్టాండ్ ద ఎన్వైరన్మెంటల్ రిస్క్. ఓకే, ఎస్పెషల్లీ ఒక అసెస్మెంట్ ద్వారా, ఓకే, సో పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, డెసిషన్ మేకింగ్ అథారిటీ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ రిస్క్ని ఈ విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎట్లాంటి నష్టాలు అనేవి మనకు ఏర్పడతాయి అనేటువంటి అంశాల మీద వాళ్ళు చైతన్యం చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా, సో ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటమ్మా, సో అందరినీ ఇక్కడ కలుపుకొని ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఈ యొక్క ఈఏఏ అనేది కల్పిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ అసెస్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద బయోడైవర్సిటీ. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఫ్లోరా ఎట్లా ఉన్నాయి, ఫోనా ఎట్లా ఉన్నాయి, ఎండమిక్ స్పీషీస్ ఎట్లా ఉన్నాయి, ఓకే, సో వాటికి ఏ విధంగా నష్టం చేకూరుతుంది, అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఏ విధంగా నష్టపోతుంది, ఓకే, సో న్యాచురల్ రిసోర్స్ అయినటువంటి ఎయిర్ కానివ్వండి, ఫారెస్ట్ రిసోర్సెస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇట్లాంటి న్యాచురల్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఏ విధంగా నష్టం జరుగుతుంది, పొల్యూషన్ ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్సైట్స్, ఓకే, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని, ఓకే, సో ఇక్కడ ఈఏఏ అనేది ఇస్తుంది. సో ప్రాజెక్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్ని క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద ఐడెంటిఫైయింగ్ ద ఎన్వైరన్మెంటల్ రిస్క్. ఓకే, ఈ యొక్క ఈఏఏ అసెస్మెంట్ ద్వారా మనం, ఓకే, 100% అక్కడ ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విల్ బి మిటిగేటింగ్ ద అడ్వర్స్ ఇంపాక్ట్స్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం నల్లిఫై చేసుకోవాలి, మినిమైజ్ చేసుకోవాలి. ఓకే, ఖచ్చితంగా మొత్తాన్ని మనం ఆపలేం కాబట్టి సో దిస్ ఈఏఏ ప్రొసీజర్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ టు ఐడెంటిఫై ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్ విల్ మినిమైజ్ దెమ్. ఖచ్చితంగా వాటిని మినిమైజ్ చేయడం కానివ్వండి, మిటిగేట్ చేయడం కానివ్వండి చేస్తుంది. దాంతోపాటు మనకి ఏవైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని ఏ విధంగా ఆల్టర్ చేయాలి, కొత్త మిటిగేటివ్ స్ట్రాటజీస్ ఏమైనా యూజ్ అవుతున్నాయా, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా మనకి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు సే తో ఆల్టర్నేటివ్స్. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ని మనం యూజ్ చేయాలి. ఓకే, దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ యొక్క ఫీడ్బ్యాక్ని, ఓకే, లోకల్ పీపుల్ కానివ్వండి, ఇండిజినస్ పీపుల్ కానివ్వండి, ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వారందరితో డెలిబరేషన్ చేసి, డిస్కషన్ చేసి, ఓకే, సో ఫైనల్గా ఒక కన్క్లూషన్కి వచ్చి అప్పుడు మాత్రమే సో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సో దానికోసం ఏం చేస్తుందమ్మా, సో ఈఏఏ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో ద సోషల్ కాన్సిక్వెన్సెస్. ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం సస్టైనబుల్లా కాదా, దీనివల్ల ఎంత నష్టమవుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఏబుల్ టు మెజర్ ద నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంది,
దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కానివ్వండి ఏ విధంగా నష్టపోతుంది అనేటువంటిది సో బేరేజ్ వేసుకొని సో ఒక ఓవరాల్ అసెస్మెంట్ అయితే సో పైకి అయితే అంటే డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఛాలెంజెస్ ఆఫ్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఓకే, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎట్లాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. ఖచ్చితంగా సో పొలిటికల్ విల్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల సో పొలిటికల్ పీపుల్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఎవరైతే ప్రాజెక్ట్ని మనం హోల్డ్ చేస్తున్నామో సో వాళ్ళ చేతిలో వీళ్ళు కీలుబొమ్మలుగా మారి ఓకే సో ఈ యొక్క రెగ్యులేషన్స్ని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందమ్మా సో దేర్ విల్ బి వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఏ రెగ్యులేషన్స్ వల్ల మనకి సో చాలా ఎఫెక్టివ్నెస్ అనేది మనకి పోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా సో ప్రాజెక్ట్ అనేది మనకి ఎక్కువగా సో హార్మ్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ వన్ ఈస్ ద లిమిటెడ్ రీసోర్సెస్. ఖచ్చితంగా సో ఎక్కడైతే మనం ప్రాజెక్ట్ చేస్తామో ఆ ప్రాజెక్ట్లో మనకి రీసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం కానివ్వండి, సో ఇనాడిక్వేట్ ఫండింగ్ వల్ల కానివ్వండి, ఓకే లేదా కెపాసిటీ కన్స్టెంట్స్ వల్ల ఏమవుతుందమ్మా సో ఎఫెక్టివ్గా ఏ ప్రాసెస్ అనేది జరగట్లేదు. ఎస్పెషల్లీ మనకి డెవలపింగ్ కంట్రీస్లో సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి బయాస్డ్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద అసెస్మెంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఖచ్చితంగా రీసోర్సెస్ విల్ బి వెరీ వెరీ మెగర్ కాబట్టి సో ఈ ప్రాసెస్ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా జరగట్లేదు అనేటువంటి వాదన కూడా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద లిమిటెడ్ పార్టిసిపేషన్. ఓకే, ఖచ్చితంగా ఒక ఇన్సఫిషియంట్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ ద్వారా ప్రాసెస్ జరిగితే దానివల్ల ఏమవుతుందమ్మా సో రీసోర్సెస్ అనేవి మనకి వేస్ట్ అవుతాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ అనేవి కూడా మనకు కనబడుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది ఓవరాల్ డెసిషన్ మేకింగ్ అనేది హిండర్ అవుతుంది. ఓవరాల్ డెసిషన్ మేకింగ్ ప్రోగ్రెస్ అనేది సరిగ్గా జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మనకి స్టేక్ హోల్డర్స్గా పబ్లిక్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని ఎప్పుడు కన్సల్ట్ చేసింది అయితే లేదు. వాళ్ళ డెలిబరేషన్లో కానివ్వండి, డిస్కషన్లో కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళు పాలు పంచుకునే విధంగా కూడా మనం ప్రయత్నం అయితే చేయట్లేదు అనేటువంటిది. సో దట్ ఈస్ ద అనదర్ ఛాలెంజ్ ఇన్ ద ఈఏ అసెస్మెంట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఈస్ ద లిమిటెడ్ కెపాసిటీ. ఎస్పెషలీ మన డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా కానివ్వండి, బ్రెజిల్ కానివ్వండి, సో వీ ల్యాక్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్. ఖచ్చితంగా టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది లేకపోవడం, ఓకే దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందమ్మా ఒక రోబస్ట్ ఎఫెక్టివ్ ఈఏఏ ప్రాసెస్ అనేది మన దేశాల్లో జరగట్లేదు. దీనివల్ల ఏమవుతుంది సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిజాస్టర్స్. ఓకే, సో ఎస్పెషలీ ఈ యొక్క ప్రాజెక్ట్స్ మనం కట్టడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందమ్మా ప్రాజెక్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఓకే, సో వాటి యొక్క లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది సో ఎన్వైరన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా నిరాశ్రయులు అవుతున్నారు. సో తరచుగా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం కూడా మనకి ఎక్కువగా జరుగుతుంది. ఓకే, సో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ ఆర్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇన్ దిస్ ఏరియాస్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఆపర్చునిటీస్. ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద రెగ్యులేషన్స్. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏవైతే ఉంటుందో ఎస్పెషలీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ యొక్క రెగ్యులేషన్ మనం ఇంకొంచెం రోబస్ట్గా తయారు చేయాలి. ఓకే, సో ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ మనకి ఉన్నాయో వాటిని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా ఒక రిగరస్ అండ్ ట్రాన్స్పరెంట్ ఈఏ ప్రాసెస్ ద్వారానే మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని నిర్మించుకోగలం. కాబట్టి సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద రెగ్యులేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఓకే, సో దీంతో పాటు సెకండ్ వన్ ఈస్ ద పబ్లిక్ పార్టిసిపేషన్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని ఓకే ఎంతవరకు మనం పీపుల్ ఇన్వాల్వ్ చేయగలిగితే అంత గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ అథారిటీలో వాళ్ళని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు బిల్డ్ ద ట్రస్ట్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ద్వారా వాళ్ళ మధ్యలో మనం ట్రస్ట్ని బిల్డ్ చేయగలగాలి. అదేవిధంగా ప్రతి కమ్యూనిటీని కూడా మనం ఎఫెక్టివ్గా అడ్రస్ చేయాలంటే సో విషయం మొత్తం మీద వాళ్ళ పరిజ్ఞానం అనేది కూడా మనం కల్పించినట్టయితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క ఇష్యూస్ని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఎఫెక్టివ్గా డెలిబరేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఫైనల్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఈజీగా వచ్చేటువంటి అవకాశం మనకి ఉంటుంది. సో ఒక ఎఫెక్టివ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మనకి బయటికి రావాలంటే ఖచ్చితంగా సో ఇక ఈఏఏ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ని కూడా మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ట్రైనింగ్ టు దెమ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సపోర్ట్ ద ప్రాక్టీషనర్స్. ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం సపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రం ఏమవుతుందమ్మా సో డెసిషన్ మేకర్స్ ఏం చేయాలి సో దే హ్యావ్ టు ప్రొవైడ్ ద టెక్నికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఫర్ ఈఏఏ ఇంప్లిమెంటేషన్. ఒక బెస్ట్ ఎఫెక్టివ్ ఈఏఏ ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ఖచ్చితంగా ప్రాక్టీషనర్స్కి ఏం చేయాలి సో దే షుడ్ బి ట్రైన్డ్ టెక్నికల్లీ అండ్ ఆల్సో దే హ్యావ్ టు మేక్ ఏ రోబస్ట్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ టు ద ఈఏఏ ఇంప్లిమెంటేషన్. అర్థమవుతుందమ్మా? And last one will be the
టెక్నాలజీ. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో ఈఏ అసెస్మెంట్లో వీ హ్యావ్ టు యూస్ ప్రాపర్ టెక్నాలజీ. సో మనకున్నటువంటి టెక్నాలజీస్ తీసుకున్నట్టయితే, సో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, ఎస్పెషలీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా, లేదా జోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ద్వారా, రియల్ టైమ్ బిగ్ డేటా ద్వారా, ఓకే. సో అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు ఎన్హాన్స్ ద యాక్యురసీని మనం ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ యొక్క ఈఏ ప్రాసెస్ యొక్క ఎఫికసీని, ఎఫెక్టివ్నెస్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఎఫెక్టివ్నెస్ బై రెడ్యూసింగ్ ఆర్ నల్లిఫైయింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఈఏ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, ఖచ్చితంగా ఒక ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ఈఏ ప్రాసెస్ మనకు జరగాలనుకుంటే, సో దీని ద్వారా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనం అడుగులు వేయాలనుకుంటే, సో మనం ఏం చేయాలమ్మా, అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ని మనం నల్లిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు, సో ఈఏఏ విల్ బి మ్యాండేటరీ. ఖచ్చితంగా ఏ ప్రాసెస్ని మనం మ్యాండేటరీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేసుకుంటూ, లైక్ పొలిటికల్ విల్ కానివ్వండి, రీసోర్స్ కన్స్ట్రెంట్స్ కానివ్వండి, వీటిని మనం సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం రెడ్యూస్ చేసుకోవాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో సో వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ ఇన్ ద ఈఏ ప్రాసెస్. ఖచ్చితంగా మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాసెస్లో, ఓకే, సో వాళ్ళ యొక్క ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా మనం సేకరించాల్సి ఉంటుంది. ఓకే, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద రెగ్యులేషన్స్. ఖచ్చితంగా మనకి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిన్నింటినీ కూడా క్యాపిటలైజ్ చేసుకుంటూ, లైక్ ఈఏఏ రెగ్యులేషన్ స్ట్రెంగ్తన్ చేయడం కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ తీసుకురావడం కానివ్వండి, టెక్నాలజీని మనం లెవరేజ్ చేయడం కానివ్వండి. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ ద ఈఏఏ రోల్ విల్ బీ ఇంక్రీస్డ్ అండ్ ఎన్హాన్స్డ్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకు తీసుకొస్తుంది. రేపన్న రోజు ప్రతి ఒక్క అభివృద్ధి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్గానే ఉండాలి. ఈవెన్ అవర్ ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, లేదా నీతి ఆయోగ్ కానివ్వండి, సో దే విల్ ఆల్వేస్ ఫోస్టర్ అబౌట్ ద ఇంక్లూజివ్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఖచ్చితంగా యుఎన్డిపి కానివ్వండి, ప్లానింగ్ కమిషన్ కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, సో దే వర్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ద సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సో ఈ విధంగా మన యొక్క టాపిక్ని అయితే మనం కంక్లూడ్ చేసుకుందాము. సో ఎస్పెషల్లీ 3 to 4 లైన్స్లో, అంటే రఫ్లీ 30 to 40 వర్డ్స్లో మనం టాపిక్ని ముగిద్దాం. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ క్వశ్చన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో వితిన్ 24 hours ఆఫ్ టైం వీ విల్ అడ్రస్ యువర్ కామెంట్స్ ఆల్సో. ఓకే, 24 గంటల్లో మీ కామెంట్స్ అన్నింటినీ చదివి ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో రీసెంట్గా మన యొక్క సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు మెయిన్స్ వైజ్ ద రైట్ వే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. ఖచ్చితంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ కింద మనకు కనబడుతుంది. ఓకే, సో దీని ద్వారా మనం దాదాపుగా 500+ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో ఎంటైర్ ప్రోగ్రామ్ ఈస్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 500 మెయిన్స్ క్వశ్చన్స్. దాదాపుగా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం 350 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నామా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. ఓకే, సో మన సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ యొక్క కీవర్డ్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రేమ్వర్క్లో మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సో ఇన్ డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో, టీజీపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ద రెడీమేడ్ ఇంట్రోస్. ప్రతి ఒక్క టాపిక్కి రెడీమేడ్ ఇంట్రోస్ని, రెడీమేడ్ కన్క్లూషన్స్ని కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎఫెక్టివ్గా మీరు క్వశ్చన్ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దాని ద్వారా బెస్ట్ ఆన్సర్ రైటింగ్ని మీకు ప్రొవైడ్ చేసేటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. సో ఇంకా ఎవరైతే మన యొక్క ప్రోగ్రామ్ రిజిస్టర్ అవ్వలేదో మెయిన్స్ వైజ్ ద రైట్ వే, సో వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో కాల్ చేసి సో ప్లీజ్ ఆస్క్ ఫర్ ద సబ్స్క్రిప్షన్. And there is one more announcement for you. So very soon we are going to launch the test series of TGPSC mains. ఓకే, సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ డేస్. ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే మేము లాంచ్ చేస్తున్నాము. సో చాలామంది మోస్ట్ అవైటెడ్ టెస్ట్ సిరీస్ని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్ వెరీ వెరీ సూన్. ఓకే, అతి త్వరలో మీ యొక్క ప్రోగ్రామ్ అనేది మీ ముందు ఉండబోతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఓకే, అండ్ ప్లీజ్ గివ్ ఏ లైక్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు సాయిరామ్ సంప్రదాయ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ లెర్నింగ్ అండ్ కీప్ వాచింగ్ ద program of Disha. Okay, so that's all for today. Have a great day.